ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛన తీర్చును. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మనతో సెలవిస్తున్నాడు ఏంటంటే, మనము ఏ విషయంలో కూడా దిగులు పడకూడదు, ఏ విషయంలో కూడా బాధ చెందకూడదు. ఎందుకంటే సమస్తము ఆయనను మన తల్లి గర్భములో ఉన్న రూపింపక మునిపే మన శ్రమలు, మన బాధలు అన్నీ ప్రభువునకు తెలుసు. కాబట్టి ఆయనే మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. గనుక ఆయన యందు మనం చేయవలసిన పని ఏంటంటే సంతోషించటమే మనం చేయాలి. ఆయన అంటున్నాడు, మీరు దుఃఖపడగాకండి, బాధపడద్దు, ఎందుకంటే నేను మీకు తోడున్నాను గనుక బాధపడకండి అని ప్రభు మనతో సెలవిస్తున్నాడు. కాబట్టి మన యొక్క హృదయ వాంఛన ఏమైతే ఈరోజు మీరు ఏదైనా ఫేస్ చేయబోతున్నారేమో, ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారేమో, ఉద్యోగపరం కావచ్చు, చర్చెస్ కావచ్చు, ఏదైనా ఒక మనిషి మనల్ని బాధ పెడుతున్నాడేమో, ఆ విషయమన్నిటిలో ప్రభువునందు ఆనందించండి, సంతోషించండి. అప్పుడు మీ ప్రభువు మీకు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. మీ హృదయవాంఛను ఆ ప్రభువు తీరుస్తాడు. గనుక అట్టి కృపను మనకు దయచేసిన ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. గనుక ఆయనను మొరపెడదాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇందును బట్టి నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, ఈ దినమును అయా ఈ యొక్క తండ్రి గడియను మాకు ఇచ్చిన గొప్ప దేవ, స్తోత్రములు నాయన. అయా తండ్రి, ఈ యొక్క సమయంన వాగ్దానం ఇచ్చిన గొప్ప నా తండ్రి నీకు స్తోత్రములు. నా తండ్రి, ఈ యొక్క సమయాన తండ్రి ఈరోజు పునర్ధాన దినము ప్రభువా. అయా తండ్రి, నిన్ను ఆరాధించుకునే దినము ప్రభువా. అయా మా పనులన్నీ చక్కబెట్టుకొని నీ సన్నిధానానికి త్వరగా మేము వెళ్ళుటకు కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రములు. నా తండ్రి, ఈ యొక్క సమయంలో మాకిచ్చిన వాగ్దానము నిమిత్తమై నీకు కోట్లాది స్తోత్రాలు ప్రభువా. అయా మీ యందు సంతోష గానము కలిగి మేము ఉండాలి ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ యందు సంతోషము కలిగి అయా ఒక పౌలు వలె, అయా తనినైనా ఒక దావీదు వలె అయా మేము నీ యందు విశ్వాసము కలిగిన బిడ్డలుగా మమ్మల్ని చేయునైనా నీకు స్తోత్రాలు. అయా మా హృదయవాంఛను మీరు తీరుస్తానని మీరు మాకు వాగ్దానం ఇచ్చిన నా తండ్రి నీకు స్తోత్రములు. అయా తండ్రి, గనుక అయా నీ యందు తండ్రి విశ్వాసము ఉంచి నీ యందు నమ్మకమైన పాత్రలుగా మమ్మల్ని జీవించలాగున దయచేదేవా, ఇందును బట్టి స్తోత్రాలు. అయా తండ్రి నాయనా, ఏ దినమును మీరు వస్తారో, ఏ గడియను మీకు వస్తారో తెలియదు గనుక అనేక మంది రక్షణ పొందు విధంగా దయచేదేవా నీకు స్తోత్రంలో. నా తండ్రి నాయన, ఈ వాక్యము విని ఈ వాక్యానుసారంగా నాయన ప్రతి బిడ్డ నిబ్బరమైన బుద్ధి కలిగి నీయందు సంతోషము కలిగి నీయందు ఆనందించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్.